ఒక్కసారి ఊహించండి, భూమి మీద ఉన్న అన్ని సముద్రాలు ఒక్కసారిగా మాయమైపోయాయి. ఎక్కడ చూసినా నీరు కనిపించట్లేదు. ఎత్తైన అలలు లేవు, లోతైన సముద్రాలు లేవు. ఒకప్పుడు నీటితో నిండిన భూమి ఇప్పుడు పూర్తిగా పొడిగా మారిపోయింది. ఇలాంటి ప్రపంచం అసలు ఎలా కనిపిస్తుంది? అసలు ఇలాంటి పరిస్థితుల్లో జీవితం కొనసాగుతుందా అన్నది అసలు ప్రశ్న. భూమి పుట్టిన మొదట్లో ఈరోజు మనం చూసే పర్వతాల్లో కొండలు లేవు. భూమి ఎక్కువగా నీటితో కప్పబడి ఉండేది. తర్వాత సుమారు 1 బిలియన్ సంవత్సరాల క్రితం భూమి మీద ఉన్న భూభాగం బయటకు రావడం మొదలైంది. దాంతో వాతావరణం మారింది. అదే మార్పు భూమి మీద తొలి జీవనానికి దారితీసింది. కానీ భవిష్యత్తులో భూమి ఇంకా వేడెక్కుతూ పోతే ఈరోజు అన్ని సముద్రాలు పూర్తిగా ఆవిరైపోతాయి. ఇది ఇంకా బిలియన్ సంవత్సరాల తర్వాత జరిగే విషయం. కానీ అదే పని ఇప్పుడు జరిగితే పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకుందాం. ఈరోజు భూమి ఉపరితలంలో సుమారు 70% భాగం పూర్తిగా సముద్రాలతో కప్పబడి ఉంది. సముద్రాలు మాయమైతే భూమి మీద ఉన్న నీరు పూర్తిగా అంతరించిపోదు. ఎందుకంటే భూమి మీద ఉన్న నీటిలో 97% సముద్రాల్లోనే ఉంది. మిగిలిన 3% మాత్రమే నదులు, సరస్సులు, భూగర్భ జలాలు, మంచుకొండల్లో ఉంటుంది. కానీ ఈ కొద్ది నీరు సముద్ర స్థానాన్ని భర్తీ చేయడానికి అసలు సరిపోదు. సముద్రాలు కేవలం నీటి నిల్వలా మాత్రమే కాదు, అవి భూమికి ఒక గ్లోబల్ కూలింగ్ సిస్టంలా పనిచేస్తాయి. సూర్యుడి నుంచి వచ్చే వేడిని అవి ఎక్కువగా పీల్చుకొని భూమి అంతటా సమానంగా పంచుతాయి. దాంతో భూమి మీద ఏ ప్రాంతం కూడా అతిగా వేడెక్కదు, అతిగా చల్లబడదు. ఇలా సముద్రాలే నీటి చక్రాన్ని నడుపుతాయి. అవి ఆవిరై మేఘాలుగా మారి వర్షంగా భూమి మీద తిరిగి పడతాయి. సముద్రాలు లేకపోతే ఈ నీటి చక్రం పూర్తిగా ఆగిపోతుంది. ఒకేసారి ఆకాశంలోకి వెళ్లే నీటి ఆవిరిని భూమి వాతావరణం నిల్వ చేసుకోలేకపోతుంది. దాంతో నీరు తిరిగి మళ్ళీ వర్షంగా పడదు. సముద్రాలు శాశ్వతంగా భూమిని వదిలి వెళ్ళిపోతాయి. భూమి మొత్తం ఒక పెద్ద ఎడారిలా మారిపోతుంది. తీవ్రమైన వేడి, పొడిగాలి, ఎక్కడ చూసినా నీటి జాడ కనపడదు. ఇలాంటి పరిస్థితులలో ముందు నష్టపోయేవి సముద్రంలో జీవించే జీవులే. చేపలు, తిమింగలాలు, సముద్రంలో ఉండే చిన్న జీవులు, సముద్ర మొక్కలు అన్నీ వెంటనే చనిపోతాయి. తర్వాత సముద్రాలు లేకపోవడంతో సూర్యుడి వేడిని పీల్చుకునే వ్యవస్థ భూమికి ఉండదు. దాంతో భూమి మెల్లిగా మరింత వేడెక్కడం మొదలవుతుంది. కొంతకాలం తర్వాత భూమి మన దగ్గరగా ఉన్న చాలా వేడైన గ్రహం వీనస్లా మారిపోతుంది. వీనస్ చాలా వేడైన గ్రహం. అక్కడ ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి. వాతావరణం మందంగా ఉంటుంది. సముద్రాలు లేవు. శాస్త్రవేత్తల ప్రకారం ఒకప్పుడు వీనస్ పై నీరు ఉండొచ్చు అని. కానీ తీవ్రమైన గ్రీన్హౌస్ ప్రభావం వల్ల అది మొత్తం ఆవిరైపోయిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అందుకే సముద్రాలు మాయమైతే భూమి కూడా వీనస్లా చాలా వేడిగా, జీవితం లేని గ్రహంలా మారిపోతుందని చెప్తున్నారు. సముద్రాలు మాయమైన తర్వాత మిగిలిన కొద్దిపాటి నీరు కూడా ఎక్కువ కాలం నిలవదు. నదులు, సరస్సులు, భూగర్భ జలాలు కొన్ని రోజుల్లోనే ఆవిరైపోతాయి. అప్పుడు మనిషి నీరు లేకుండా బతకలేడు. డిహైడ్రేషన్ వల్ల మానవజాతి కొద్ది రోజుల్లోనే అంతరించిపోతుంది. నీరు లేకుండా చాలా జంతువులు కూడా చనిపోతాయి. బహుశా ఎడారి జంతువులు కొంతకాలం బతకవచ్చు, కానీ అవి కూడా చివరికి నిలబడలేవు. కొన్ని రోజులకు మొక్కలు నీరు లేకుండా జీవించలేకపోతాయి. కొన్ని వారాల్లో అడవులు పూర్తిగా ఎండిపోతాయి. భూమి మీద ఉన్న పచ్చదనం అంతా మాయమవుతుంది. 1 సంవత్సరంలోపే భూమి ఒక కాలిపోయిన జీవం లేని రాయిలా మారిపోతుంది. నీరు లేకుండా భూమి మీద మళ్ళీ జీవితం పుట్టే అవకాశం చాలా తక్కువ. బహుశా భవిష్యత్తులో ఎక్కడో అంతరిక్షం నుంచి వచ్చే జీవులు మన సౌర కుటుంబాన్ని సందర్శించి ఒకప్పుడు ఇక్కడ జీవితం ఉన్న అద్భుతమైన గ్రహం ఎందుకు ఇలా మారిపోయిందో ఆశ్చర్యపోవచ్చు. కానీ అప్పటికే భూమి పూర్తిగా నిశ్శబ్దంగా జీవం లేని గ్రహంగా మారిపోతుంది.